వీడియో అవుతుందా? ఓకే. హాయ్ అండి, కోడిగుడ్డు పులుసు వండుతున్నాను నేను. చూడండి, నూనె ఇలాగ వేసుకోవాలి. ముందు ఇలాగ వేపేసుకోవాలి. గుడ్లు ముందు వేపేసుకుని అప్పుడు ఇలా నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని ఇలా పచ్చిమిర్చి ముందు వేపేసుకునండి. పచ్చిమిర్చి పచ్చి వాసన లేకుండా ఒక వేపు వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. చాలా సింపుల్ అండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి బాగా వేసుకోవాలి. బ్రౌన్ రంగు వచ్చేదాకా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, ఉల్లిపాయ మగ్గాలి కదా. ఇలా బ్రౌన్ రంగు వచ్చేదాకా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు చెప్పాను కదండి, నేను 10 దాంట్లో కరివేపాకు వేస్తానని. కరివేపాకు పులుసులో బాగుంటుంది కదా అని కొద్దిగా వేస్తున్నాను. మీకు వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోతే మీ ఇష్టం. వేసుకోకపోయినా పర్లేదు, వేసుకున్నా పర్వాలేదు. ఈ బ్రౌన్ రంగు వచ్చేదాకా వేసుకోవాలి బాగానే. చింతపండు ఇలాగా పులుసు వేసుకుని ఉంచుకోవాలండి పక్కకి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటే బాగా మగ్గుతుంది మనకి, కింద అంటుకోదు, బాగా మగ్గుతుంది. ఇలా వేపేసుకుని బాగానే ఇలా బ్రౌన్ రంగు వచ్చేదాకా వేసుకుని ముందు గుడ్లు వేపేసుకోవాలండి. వేపుకుంటే ఇలా వేపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలాగా వేపేసుకుని బ్రౌన్ రంగు వచ్చేదాకా ఉప్పు కొద్దిగా వేసుకోండి, మగ్గుతుంది. కొద్దిసేపు మూత పెట్టేసుకుని దీనిలో కొన్ని నీళ్ళు పోసుకుందాం, అడుగుని మాడకోకుండా ఉంటుంది. కొన్ని నీళ్ళు పోసుకుంటే ఇందాక టిప్ చెప్పాను కదా, పెరుగులోను చింతపండు వేసుకుంటే మజ్జిగ బాగా తోడుకుంటుందని. ఇంకో టిప్ చెప్తానండి, వంట అయ్యేలాగా ఇంకో టిప్ చెప్తాను, ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా చూడండి, కొంచెం చూసారా బ్రౌన్ రంగు వచ్చేసింది. ఈ బ్రౌన్ రంగు కొంచెం ఇంకా కొంచెం బ్రౌన్ రంగు రావాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోతుంది కదా. ఇంక ఈ కరివేపాకు కూడా మగ్గితే కొంచెం బాగుంటుంది. కోడిగుడ్డు పులుసు బాగుంటుంది. 2 రోజులైనా అలా నిల్వ ఉంటుందండి, పాడవదు. కానీ మనం పచ్చివాసన లేకుండా మగ్గబెట్టుకోవాలి. టమాటా వేసాను, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేవచ్చు. నేను మట్టికి కొంచెం టమాటా వేస్తున్నాను, టేస్టీగా ఉంటుందని ఒక టమాటా వేస్తున్నాను. ఈ టమాటా బాగా మగ్గాలి. మగ్గాక చాలామంది కోడి పులుసు అందరికీ తెలుసు కదా అనుకుంటారు, కానీ రాని వాళ్ళు ఉంటారు కదండి చాలామంది. మా అబ్బాయి చెన్నైలో ఉన్నప్పుడు అనేవాడు, మమ్మీ కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలి అని అడిగేవాడు నన్ను. చెప్పేదాన్ని నేను, వీడియో కాల్ చేసేవాడు. అలాంటి వాళ్ళకి ఇలాగా కొంచెం సేవ్ అవుతుందని చేస్తున్నాను. వచ్చే వాళ్ళకి వస్తుందండి, కానీ రాని వాళ్ళు నేర్చుకుంటారు కదా మరి, అందుకు. చూసారా ఉల్లిపాయ అవి మగ్గినవి. ఈ టమాటా కూడా మగ్గిపోవాలి. ఇది చూసారా మగ్గిపోయింది.
కొంచెం మూత పెట్టుకుంటే ఇంకా బాగా మగ్గుతుంది. చాలామంది భోజనం చేసి పడుకుంటారు కదా, టిప్ చెప్తున్నాను ఏనండి. చాలామంది భోజనం చేసి పడుకుంటారు. పడుకునే ముందు ఒక గ్లాసు నీళ్ళు, వేడి నీళ్ళు కాసుకుని కొంచెం జీలకర్ర నోట్లో వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం ఉండదు. జీలకర్ర తినేసి ఒక గ్లాసు వేడి నీళ్ళు తాగండి, గ్యాస్ ప్రాబ్లం ఉండదు. చూసారా ఎలా మగ్గిందో? చూడండి, ఇంకా కొంచెం బ్రౌన్ రంగు వస్తే బాగుంటుంది. ఇలా గుడ్లు కూడా వేసుకుని ఒక వేపు వేపుకుందాం. చూసారా ఏగిని బాగా ఏగినాయి. పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు కదా, ఆ దూరంగా ఉన్న పిల్లలకే ఇలా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటారు. కొంచెం అల్లం పేస్ట్ అండి, అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ ఇంకేం మసాలాలు ఏమి వేయక్కర్లేదండి. కొంచెం మగ్గాక ఉప్పు సమానంగా వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. కారం కూడా మీకు తగినంత వేసుకోండి. ఇదిగోండి కారం నేను 2 స్పూన్లు వేస్తున్నాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. కొంచెం మగ్గనిద్దామండి. కారం మగ్గితే పచ్చివాసన ఉండదు. ఇదిగో చూసారా చక్కగా మగ్గింది. కారం కూడా మీకు చూడండి, కారం కూడా ఎలా ఉందో మగ్గింది. ఇంకండి చింతపండు పులుసు వేసుకున్నాను కదా, వేసుకుని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూసారా ఇంతే అండి పులుసు. ఇది 10 నిమిషాలు మూత పెట్టేసుకుంటే 10 నిమిషాలు ఉడికితే చూసారండి పులుసు. ఇది 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే కొన్ని నీళ్ళు పోసుకోవాలి, అడుగున మాడుకోకుండా. పైన వాటర్ వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, కూరలోకి వెళ్ళిపోతుంది. చూసారా పులుసు. ఇది ఇంకా 10 నిమిషాలు ఉడికిపోతే కోడిగుడ్డు పులుసు రెడీ. చూసారండి కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.